వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. గతంలో 151 సీట్లు, ప్రస్తుతం 11 సీట్లకు పరిమితమైన పార్టీ అయినది. 5 ఏళ్ల పాటు సీఎంగా ఉంటూ అసెంబ్లీలో తన పవర్ చూపించిన నేత ఇప్పుడు అదే అసెంబ్లీకి రావడానికి ముఖం చాటేస్తున్నారు. అసలు అసెంబ్లీ గడప తొక్కనని కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. అయితే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఆయనకు ఎంత మంచి చేస్తుందో తెలియదు కానీ చెడే ఎక్కువ చేస్తుందనే చర్చ మాత్రం గట్టిగానే జరుగుతోంది. అసెంబ్లీకి జగన్ రానని చెప్పడానికి చెబుతున్న కారణం ఏంటి? మాకు మైక్ ఇవ్వరని, తమ గొంతు నొక్కేస్తారని. కానీ అదే నిజమైన కారణమా అంటే పూర్తిగా అవునని చెప్పలేం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన ప్రతి పనిని, తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని విమర్శిస్తూ ముందుకు పోతుంది కూటమి ప్రభుత్వం. దీంతో అసెంబ్లీ వేదికగా తమను ఇంకా ఎక్కువ అవమానిస్తారన్న భయం జగన్లో కనిపిస్తోంది. దీనికి తోడు సంఖ్యాబలం కూడా తక్కువగా ఉండడంతో గట్టిగా గొంతెత్తలేని పరిస్థితి. వీటన్నిటికంటే గత అసెంబ్లీ సెషన్లో వైసీపీ నేతలు ప్రతిపక్షాన్ని ట్వీట్ చేసిన విధానం గుర్తుండడం. వీటన్నిటికీ తోడు అసెంబ్లీలో జగన్ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పెద్దగా అంశాలేమీ లేకపోవడం. మీడియా సమావేశాల్లో సూపర్ సిక్స్, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తపై కేసుల అంశాన్ని లేవనెత్తుతున్నా అది అసెంబ్లీలో గట్టిగా వాదించేందుకు సరిపోదన్నది వైసీపీ నేతల అంతర్మతం. ఎందుకంటే సూపర్ సిక్స్ విషయానికొస్తే ఖజానాలో నిధులు లేవన్న విషయం వస్తుంది. దానికి కారణం మళ్ళీ వైసీపీని అంటారు కూటమి నేతలు. ఇక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల విషయానికొస్తే గట్టిగా వాదించలేరు. ఎందుకంటే ఏపీలో సోషల్ మీడియాలో జరిగేది చర్చ కాదు, ఉన్మాదం. దానికి ఏ పార్టీ మినహాయింపు కాదు. అందుకే వైసీపీ ఈ అంశాన్ని సభ సాక్షిగా పూర్తి ధైర్యంతో లేవనెత్తే అవకాశం అయితే లేదు. కానీ జగన్ సభకు వెళ్ళకపోవడం మాత్రం తప్పే అనే ఫీల్ ప్రజల్లో ఎక్కువ అవుతోంది. తెలంగాణలో కూడా కేసీఆర్ ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్ళలేదు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం సభలో తమ గొంతును బలంగా వినిపిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో రోజు రోజుకు పార్టీ బలపడుతోంది. కానీ ఏపీలో కనీసం ఆ పరిస్థితి కూడా లేదు. జగన్ కాకపోతే ఆయన తర్వాత అంత బలంగా సభలో మాట్లాడే వ్యక్తే లేడు. దీంతో జగన్ వెనకడుగు వేయడంతో పార్టీ మొత్తం వెనకడుగు వేసినట్టు అవుతుంది. అయితే ఈ అవకాశాన్ని మాత్రం కూటమి నేతలు పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటున్నారు. సభకు వస్తే అక్కడ ఎలా ఇరుకును పెట్టాలో వాళ్ళకి తెలుసు. కానీ రాకపోయినా జగన్ను ఇరుకును పెడుతున్నారు. ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. మరి సభకు ఎందుకు రావడం లేదని నిలదీస్తున్నారు. ఈ లిస్టులో సొంత చెల్లెళ్ళు షర్మిల కూడా ఉన్నారు. అన్నాన్ని చూడకుండా ఓ రేంజ్లో విమర్శలు చేస్తున్నారు. జనం ఓట్లు వేసి గెలిపిస్తే కనీసం వారి సమస్యలు కూడా ప్రజల్లోకి వినిపించవా జగన్ అంటూ సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జగన్ పరిస్థితి ముందుకు వెళితే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యి అన్నట్టుగా తయారైంది.